నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్టూడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయడానికి షణ్ముఖ్ గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. ఎస్సీ వర్గీకరణ మనం ఒక 7-8 వీడియోలు చేసాము. వాస్తవంగా నేనైతే తృప్తి పడుతున్నాను. మనం అది కష్టం కాదు, ఒక తృప్తి లాగా నేను చెప్తున్నాను. ఏదో ఒక వివాదాస్పద సబ్జెక్ట్ కాకుండా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, ఆ భాగంలో మన ఇద్దరు తీసుకెళ్ళినందుకు నేను రియలీ హ్యాపీ. ఎందుకంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11 నెలలు అవుతుంది. గత 32 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ గారు ఏదైతే వాళ్ళ సామాజిక వర్గానికి అన్యాయం అవుతుందో అని ఎస్సీ వర్గీకరణ కోసం పాటుపడ్డారో, ఆయన పాటుపడిన దానికి, ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోపే ఎస్సీ వర్గీకరణ చేయడము తూతు మంత్రంగానో లేకుండా ఉంటే కంటి తుడుపు చర్యగానో చేసినామని ఒక 3-4 ఏళ్ళు గతంలో మనం చూసాం. కాబట్టి నేను ఆవేదనతో చెప్తున్నాను. వాస్తవంగా అక్కడ తూతు మంత్రంగా కాలం గడపడమో చేయలే. 11 నెలల్లోపు మంత్రివర్గంలో చర్చించారు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నారు. తర్వాత గవర్నర్ దగ్గరికి కూడా పోయి ఆర్డినెన్స్ పాస్ చేయించారు నిన్నటికి నిన్న. సో ఈ ఆర్డినెన్స్ వల్ల మన రాష్ట్రానికి కానీ లేదంటే ఎస్సీ వర్గీకరణ వల్ల ఆయా కులాల వారికి ఏ విధంగా ఉపయోగం ఉంటుందండి? ఖచ్చితంగా అండి. చాలా వీడియోలు అయితే చేశాము ఎస్సీ వర్గీకరణ మీద. ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దళితులు ఇబ్బందులు చూశారు, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారి వారి యొక్క పోరాటాన్ని చూశారు. మరి 30 ఏళ్ల ఉద్యమానికి గాను ఎట్టకేలకు ప్రతిఫలం అయితే దక్కినట్లు అయ్యిందనేది అయితే మనం స్పష్టంగా చెప్పవచ్చు. మరి ఎందుకు కూటమి ప్రభుత్వము ఇంత త్వరగా, ఎలక్షన్లు అయితే 2029, కానీ ఎందుకు ఇంత 8.5 నెలల కాలానికే యుద్ధ ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేపట్టింది? ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. మరి నిజంగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ ఎన్ని ఉంటే ఇంకా కులాలను జగన్మోహన్ రెడ్డి గారు నా అనే పదం వాడి హేళన చేశారనేది అయితే చెప్పవచ్చు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు హేళన చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అనేది 2024 ఎలక్షన్లలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును. అరకు పార్లమెంటులో దాదాపు ఆల్మోస్ట్ అన్నీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలే. అవును. మరి అరకు పార్లమెంటులో కూడా ఎన్ని సీట్లు ఇచ్చారో ఈసారి దళితులు అనేది మనం గమనించదగ్గ విషయం. సరే, మరి అటు నుంచి ఇటు వస్తే అసలు ఈ 8.5 కాలంలో ఎలా ముందుకెళ్ళింది కూటమి ప్రభుత్వం? మరి ఒక్కసారి ఆ వివరాలు చూసినట్లయితే 2024 అంటే ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చ జెండా. మరి 2024 నవంబర్ 7న అమలుకు కార్యాచరణ ప్రకటన. 2024 నవంబర్ 15న రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషను నియామకం. 2025 మార్చి 10న ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణ. 2025 మార్చి 20న కమిషన్ నివేదికకు శాసనసభ ఆమోదము. 2025 ఏప్రిల్ 14న జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి సంబంధిత దస్త్రం రాష్ట్ర ప్రభుత్వానికి రాక. 2025 ఏప్రిల్ 15న ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం. 2025 ఏప్రిల్ 16న ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదము. 2025 ఏప్రిల్ 17న ఆర్డినెన్స్ 2025 గెజిట్ విడుదల. సూపర్ అండి నిజంగా. ఇప్పుడు ఇక్కడ చిత్తశుద్ధి కనపడుతుందా లేదా, అంతఃకరణ శుద్ధి కనపడుతుందా లేదా? ఎవరి పట్ల? పేదవారి పట్ల, బడుగు బలహీన వర్గాల వారి పట్ల కనపడుతుందా లేదా? ఖచ్చితంగా కనపడుతుంది. ఈ డేట్ల వారీగా చూడండి మనం చెప్పిండేది. సరే, మరి అతి ముఖ్యంగా మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని చాలామంది ఎగతాళి చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. మరి ఎందుకు ఇది లేట్ చేశారు జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో భాగంగా 3 కులాలను, అంటే 3 ప్రధాన వర్గాలుగా విభజించి రెల్లి ఉపకులాలు, మాల మరి వారి ఉపకులాలు, మాదిగ మరి వారి ఉపకులాలు, మొత్తం 15% రిజర్వేషన్లు, 16,347 పోస్టులు డిఎస్సి, మెగా డిఎస్సి ఇచ్చారండి. మరి ఈ ఎస్సీ వర్గీకరణ ఏందయ్యా ఉపయోగం అని చెప్పేసి చాలామంది అంటారు. మరి నియామక ప్రకటనలో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులలో కానీ, విద్యాసంస్థలలో ప్రవేశాలకు గాను ఈ రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది, అమలు వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నా.
మరి 17% 16,347 పోస్టుల్లో అంటే మరి న్యాయం చేసినట్టా కాదా? సామాజిక న్యాయం చేసినట్టా కాదా? మరి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అనేది ఏవైతే పదాలు వాడారో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నా ఎస్సీ అనుకున్నారా, చంద్రబాబు నాయుడు గారు నా ఎస్టీ అనుకున్నారంటే ఎస్ అనుకున్నారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ అది బయటకు అవుట్ పోర్ట్రేటే కాలేదు కదండి. పోర్ట్రేట్ కాలేదు అంటే వారి యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కులాన్ని ఆపాదించి కుల జాడ్యము, మత జాడ్యంలో మునిగిపోయి తేలుతూ పక్క వారికి ఆ జాడ్యాన్ని అంటించాలనే ప్రయత్నం చేసిన వారి యొక్క విచక్షణ జ్ఞానానికి వారిని మనం వదిలివేయాలం. కాబట్టి గత ప్రభుత్వంలో 10 రూపాయలు లాభం చేస్తూ ఉంటే 100 రూపాయల ప్రచారం కనిపించేది ఖచ్చితంగా అండి. ఇప్పుడు అల్టిమేట్గా 2024 ఎలక్షన్లో ఆ ప్రచారాలను నమ్మి ఉండింటే అరకు పార్లమెంటులో ఎందుకు కూటమి ప్రభుత్వానికి ఇన్ని సీట్లు వస్తాయి? ఎగ్జాంపుల్ అండి, సెట్ చేశారు. దళితులేం అమాయకులు కాదు, రాజకీయంగా చైతన్యవంతులు అయిపోయారు. ఈరోజు మాకు ఎవరి మంచి చేస్తే వాళ్ళకే మా ఓటు ఖచ్చితంగా అని చెప్పేసి 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా చేయడం జరిగింది, నిరూపించారు కూడా. తద్వారానే కదా కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఎస్ మనం కూడా దళితులకు చేయాలి అని చెప్పేసి 30 ఏళ్ల పాటు జరిగినటువంటి ఉద్యమానికి స్వస్తి పలుకుతూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని అమలు కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేదా మున్సిపల్ ఎలక్షన్స్ కానీ 1.5 సంవత్సరం నాటి రానున్నాయి ఇంచుమించు. వాటిని ఆపు చేసుకొని నేను ఇందాక సూపర్ అని ఎందుకన్నానంటే మీరు చెప్పిన డేట్లో ఒక 15 రోజులు 10 రోజులు గ్యాప్ లోపే ఏమైనా కేంద్ర సంస్థలు ఇన్వాల్వ్ ఇక్కడ వాళ్ళు అంత ఫాస్ట్గా ఆర్డినెన్స్లు ఇవ్వడం లేదా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేయడం ఇంత త్వరగా అవుతుందని అది కల్లో మాటే వాస్తవంగా. రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఏకసభ్య కమిషన్లో మెంబరు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు, ప్రజాప్రతినిధులు, వారి యొక్క ఏదైతే వెనుకబడినటువంటి వర్గాల వారి యొక్క ప్రజా సంఘాలు, ఆ సంఘాలతో వినతుల్ని స్వీకరించి దాదాపు కొన్ని వేల వినతుల్ని స్వీకరించి అభిప్రాయాలు సేకరించి తద్వారా అది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తరువాతనే వారు జాతీయ ఎస్సీ కమిషన్కి పంపడం జరిగింది. అంటే ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి అనే పదాలు చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయనేది అయితే మనం చెప్పవచ్చు. ఓకే అండి. సో మాటల మనిషి కాదు, చేతల మనిషి బాబు గారిని ఖచ్చితంగా. అందుకే డిఎస్సి నోటిఫికేషన్ కూడా కొద్దిగా ఆలస్యమైందని మనం స్పష్టంగా చెప్తున్నాం. ఓకే అండి, ధన్యవాదాలండి. నమస్తే.